ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా మొట్టమొదటి పుస్తక మహోత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవాన్ని శారదా గ్రంథాలయ వ్యవస్థాపకులు కోరుకొండ బుచ్చిరాజు రిబ్బన్ కత్తిరించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి జిల్లా ట్రెజరీ అధికారిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఎల్ సుభాష్ని, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శ్రీ లక్ష్మి, జేవీవీ జిల్లా అధ్యక్షుడు వర్మ, అనకాపల్లి బుక్ ఫైర్ కన్వీనర్ ఉమామహేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జిఎస్ ప్రకాష్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడు త్రిమూర్తుల రెడ్డి, అనకాపల్లి సాహితీ మిత్రుల సంఘం తరపున కె అప్పలరాజు, రంగబాబు, పద్య కవిత సదస్సు తరపున మాధవి సనారా, కవి ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ పుస్తక మహోత్సవం 8 రోజుల పాటు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఇందులో 100కు పైగా ప్రచురణకర్తలు, పబ్లిషర్లు, 1,00,000కు పైగా పుస్తకాలు ప్రదర్శనకు పెట్టారు. ధార్మిక పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, కథలు, నవలలు, కవిత్వం, పరిశీలనాత్మక రచనలు, వామపక్ష సాహిత్యం, ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, అవార్డు పొందిన పుస్తకాలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు తదితర విషయాల్లో పుస్తకాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. పుస్తక ప్రదర్శనలతో పాటు పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం ప్రతిరోజు వివిధ పోటీలు, సాహిత్య చర్చలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో భాగంగా నవంబర్ 1న సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు 5, 6, 7 తరగతి విద్యార్థుల కోసం పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఏకల శాస్త్రీయ నృత్యం, సోలో క్లాసికల్ డాన్స్, బృందంగా దేశభక్తి గీతాలపన, బృందంగా జానపద నృత్య ప్రదర్శన, ఏకల సోలో విచిత్ర వేషధారణ ఉంటాయన్నారు. వడ్డాది పాపయ్య వేదికపై ప్రఖ్యాత సాహిత్యకారులు తమను ప్రభావితం చేసిన పుస్తకం గురించి, తమకు ఇష్టమైన పుస్తకం గురించి ప్రసంగిస్తారన్నారు. పుస్తక ప్రదర్శన, సాహిత్య సంభాషణలు, విద్యార్థుల పోటీలు లాంటి విశిష్ట కార్యక్రమాల ద్వారా పుస్తక ప్రియులందరికీ ఎంతో విశేష అనుభూతిని కలిగించే విధంగా ఈ మహోత్సవం నడుస్తుందని తెలిపారు. ప్రజలు, విద్యార్థులు, పాఠకులు అందరూ అధికంగా పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.